తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని కలవడానికి ప్రభువారు కృప చూపించినందుకు నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ 3వ తారీఖు 5వ నెల 2020లో మనందరం కలిసి పునరుద్ధాన దినమున ఆదివారము దేవుని మందిలో కూర్చొని దేవుని గణపరచాలి, దేవుని నామను మహింపరచాలి. అయితే లాక్డౌన్ కారణంగా మనం ఇంకను కలిసి కూడి ఏకీభించి దేవుని నామను గణపరచలేకపోతున్నాం. అపోస్తుల కార్య గ్రంథము 3వ లేదా 2వ అధ్యాయము ఆ వచనాల్లో మనకు కనబడుతుంది. 37వ వచనం నుంచి 40 ఆ వచనాల కిందకు వస్తున్నప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. అపోస్తుల బోధయందును, వాక్యమందును, సహవాసమందును, ప్రార్థనయందును, రొట్టె విరిచిటి అందును ఎడతెగక మనం ముందుకు వెళ్ళాలి అనే మాట కనబడుతుంది. ఈరోజు మనం కలిసి ఎడతెగక ముందుకు వెళ్ళాలి. అయితే కొన్ని పరిస్థితులు మనం సహకరించట్లేదు, కొన్ని పరిస్థితులు బట్టి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏదైనప్పటికీ దేవుడి చిత్తానికి అప్పగించుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుడి చిత్తం. నేను ఆ కుటుంబంలో దేవుడి మాట వింటే ప్రజల జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నా ఒక అంశమును ధ్యానం చేయబోతున్నాం. అంశము చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంశం అని ఆలోచన చేస్తే, నేటి దినాల్లో చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఈ నిరుత్సాహము, విచారం మనిషిని కృంగదీస్తుంది. రకరకాల పరిస్థితులు నేటి దినాన్ని మానవుణ్ణి చింతిస్తూ వ్యాధులు పెడుతున్నాయి. ఒకరోజు నాకు తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఫోన్ కాల్లో చాలా విచారంగా, నిరుత్సాహంగా మాట్లాడుతున్నాడు. అన్న, ఎందుకన్నా ఈ లైఫ్, చనిపోతే బాగుండు అన్న విధంగా మాట్లాడుతున్నాడు. నేను ఆయన మాటలు గమనించి, ఏమైంది చిన్న, ఏంటి విషయం చెప్పు అని అడిగితే తను చెప్తున్న మాట, అన్న, ఉన్నతంగా మా అమ్మ చదివించారు, మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు, మా నాన్నగారు అమ్మగారు ఎన్నో అప్పులు చేసి నన్ను చదివించారు, కానీ ఈరోజు ఉపయోగం లేకుండా అయిపోయింది. ఏమైందంటే నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఎంత కష్టపడుతున్నా ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది, నా జీవితం ఎందుకన్నా అనేటువంటి నేను నిరుత్సాహానికి గురైపోయాడు. నేను చెప్పిన మాట, ఈరోజు నీలాగా అందరూ ఆలోచన చేస్తే ఇంకా అందరూ ఏమైపోవాలి, లేదు ధైర్యం ఉండు, దేవుడు సహాయం చేస్తాడు, నిరుత్సాహపడకు అని కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి అతను బలపరిచాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదో ఒక సమస్యని నిరుత్సాహపరుస్తుంటారు. కొన్ని సందర్భంలో నీ భర్త మారాలి, త్రాగు నుంచి, వ్యసనాల నుంచి బయటికి రావాలని, ఒకవేళ నువ్వు ఒక భార్యగా అనేక దినాలు ప్రార్థన చేయొచ్చు, లేదా ఒక తల్లిగా నా కొడుకు త్రాగుని వ్యసనాల నుంచి బయటికి రావాలని ఒక తల్లిగా నువ్వు ఎంతగానో ప్రార్థన చేయొచ్చు. వాళ్ళు మారట్లేదని ఇంకా నిరుత్సాహపడుతున్నావా? ప్రేమ దేవుని ప్రజలారా, నిరుత్సాహపడకండి. దేవుడు కనికరించబోతున్నాడు. లేదా వివాహం కొరకు నీ బిడ్డలు వయసు వచ్చారు, ఇంకా వివాహం కావట్లేదని చింతపడుతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? నిరుత్సాహపడకు. దేవుడు కృప చూపించబోతున్నాడు, దేవుడు సహాయం చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచన చేస్తే చాలామంది వారికి ఎదురవుతున్నటువంటి సంఘటనలు బట్టి, పరిస్థితులు బట్టి చాలామంది నిరుత్సాహపడ్డారు. నిరుత్సాహపడిపోతున్నప్పుడు, నిరుత్సాహం ఎప్పుడైతే వారి జీవితాలు వచ్చిందో ఒక్కసారిగా వారు బలహీనం చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం చాలా విధాలుగా ధైర్యపరిచారు. మనం ఆది కాండం నుంచి ధ్యానం చేస్తే చాలామంది ఉన్నారండి. వారందరికీ సమయం లేదు కనుక నేను ఈరోజు కొన్ని మాటలు, కొంతమంది మాత్రమే మీ మధ్య ఉంచడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుతున్నప్పుడు అందులో యోబు మహాభక్తుడు ఒక మాట అంటాడు. ఆయన యోబు అంటేనే సహనపరుడు, యోబు అంటేనే అన్ని విషయాల్లో ఓర్పు కలిగిన వ్యక్తి అనుకుంటాం. కానీ అలాంటి యోబు జీవితంలో కూడా ఆయన ఒక మాట పలుకుతున్నాడు. చూడండి, 11వ వచనం ఏమని రాయబడింది? పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. అంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడే బయటకు వస్తున్నాను, ఎందుకు నేను చచ్చిపోలేదు, ఇంకెందుకు బ్రతికున్నాను కాదంటారా? ఆ మాట ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఎక్కడ తన నోటు దేవుడిని ద్వేషించలేదు, దేవుడిని బాధ పెట్టలేదు, మంచివాడే. కాకపోతే బిడ్డల పరంగా తన జీవితాల్లో బిడ్డలు చనిపోయినప్పుడు దూరం అయిపోయినప్పుడు వేదన పడ్డాడు. తనకు ఆస్తిపాసులన్నీ దూరం అయినప్పుడు వేదన పడుతున్నాడు. చివరికి తన దేహం అంతా కురుపులతో నిండిపోతున్నప్పుడు కూడా బాధపడి ఉండొచ్చు. కానీ యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకునే మాట తన భార్యతో అంటాడు. ఇదిగో తన భార్య వచ్చి తన బాధపడుతున్నప్పుడు యెహోవా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మంచి మాట ధైర్యంతో చెప్తున్నాడు. అయినప్పుడు ఇక్కడ మాట పలుకుతున్నాడు. ఏంటంటే, నేను పుట్టుకలోనే చావనేలా, పుట్టుకలోనే చనిపోతే బాగుండు కదా. ఈరోజు ఎందుకంటే నీ జీవితం పాస్టర్ గారు, ఎందుకంటే నీ బ్రతుకు చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటున్నాం. యోబులాగా ఒకవేళ ఏర్పడుతున్నాయేమో. యోబు అనుకున్నాడు కానీ ఆ పని చేయలేదు. యోబుకు ఆలోచన వచ్చింది కానీ దేవుడు ఆ స్థితికి ఆయన తీసుకుని వెళ్ళలేదు. కనుకని యోబు ఏది కోల్పోయాడో 2 దేవుడు ఇచ్చాడు. కారణం చెప్పాలండి,
యోబు నిరుత్సాహపడినప్పుడు ఆ నిరుత్సాహంలో కూడా దేవుడిని తట్టు చూడగలిగాడు. నిరుత్సాహం వచ్చినప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడగలిగాడు. అంతవరకు ఎందుకు, బైబిల్ గ్రంథంలో చాలా భక్తులు మనకు కనబడతారు. ఒకసారి మనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మరొక మాట మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము కదండి, అందులో చాలా ప్రత్యేకమైనటువంటి మాట మనకి కనబడుతూ అందులో ఒక మాట మనకి ఏం నేర్పిస్తుందంటే, మరి 11వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నప్పుడు అందులో మరి మహా భక్తుడైనటువంటి మోషే గారు తన జీవితంలో ఒక మాట పలుకుతూ మాట అంటాడు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అంటున్నాడు. ఎందుకు ఈ మాట మోషే అంటున్నాడు? మోషే అంటే మిక్కిలి సాత్వికుడు. అంత సాత్వికం కలిగినటువంటి ఈ యొక్క మరి మోషే పలుకుతున్న మాట ఏంటి? మోషే ఎందుకు ఆ మాట పలకగలుగుతున్నాడు అంటే, ఆలోచన చేయండి దేవుని ప్రజలారా, మిక్కిలి సాత్వికుడే, కాకపోతే ఎందుకు ఆయన జీవితంలో ఒక రకమైన నిరుత్సాహం వచ్చేసింది. దేవుడా నువ్వు నడిపించమన్నావు, ఈ ప్రజలు నడిపిస్తున్నా. ఆ పై వచనం ఇంటికి మీరు చదవండి తర్వాత ఒకసారి. అక్కడ ఏం కనబడుతుందంటే, ఈ ప్రజలు నేను కన్నానా, ఈ ప్రజల్ని నేను దత్త తీసుకున్నానా? ఆ వచనాలు 12వ వచనం కడితే, నేనే ఈ సర్వజనములను గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను ఎలా చేయాలి? ఆయన మోషే అంటున్నమాట, ఈ ప్రజలందరినీ నేను ఎలా మోయాలి? నా వల్ల కాదు. వారు మాంసం అడుగుతున్నారు, నీరో నచ్చినవన్నీ అడుగుతున్నారు, ఎక్కడిని తీసుకొని రావాలి ప్రభా? ఈ ప్రజలు నేను మొయ్యలేను ప్రభా అన్న విధంగా నిరుత్సాహపడిపోయాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడో ఆ అరణ్యంలో ఉండేటప్పుడు మోషేని పిలిచి దేవుడు మోషేని బలపరిచాడు. ప్రజలు నడిపించే దేవుడు పిలిచిన దేవుడు. నేను నడిపించబడినప్పుడు నడిపించు. ప్రేమటువంటి దేవుని సేవకుడా, దేవుని దైవజనులారా నేను చెప్తున్నమాట. కొన్ని సందర్భాల్లో ఈ సంఘాన్ని బట్టి, విశ్వాసులు బట్టి, కొన్ని సందర్భాల్లో వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి, వారి పట్ల నువ్వు ఎంతో భారం పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వారిని మాట వినట్లేదని నిరుత్సాహపడుతున్నావా? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదండి, సేవకులుగా మనం అనుకుంటాం, అరే నేను బిడ్డలు కనలేదు, ఏమీ చేయలేదు, అయితే వీరిని ఇంకా మొయ్యాలి, ఇంకా భరించాలా? దేవుడు అంటాడు యెషయా గ్రంథం 1, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలు పెంచాను, గొప్పవారుగా చేశాను, ఇప్పుడు వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఒక తిరుగుబాటు చేసే ప్రజలు ఉండొచ్చు, అయినప్పటికీ నిరుత్సాహపడకు. ఒకళ్ళు బలహీనం అయిపోయిన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ నువ్వు నిరుత్సాహపడకు. దైవజనుడిగా, లేదంటే దైవ సేవకురాలుగా, లేదంటే కుటుంబాన్ని పరిపాలించే వ్యక్తిగా దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. పరిస్థితులు బట్టి నువ్వు ఎన్నడూ కృంగిపడిన వీళ్ళు. దావీదు కూడా మనకు తెలుసు, 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో కూడా దావీదు అంటాడు, ఈ సౌలు నన్ను తరుముతున్నాడు, నేను నాశనం అయిపోతానేమో అని నిరుత్సాహపడిపోతున్నాడు. వాస్తవానికి దావీదు నిరుత్సాహపడడానికి కారణం ఏంటంటే, దావీదు విజయం సాధించాడు. ప్రజలందరూ బాగుండాలి అనుకొని గొలియాతును ఓడించి విజయం సాధిస్తే ఆ విజయం కాస్త తన జీవితంలో వ్యతిరేకంగా మారిపోయింది. ఎప్పుడైతే సౌలు విసపు చూపు దావీదు మీద చూశాడో అక్కడి నుండి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అక్కడి నుంచి అతని జీవితం ఏమైపోయిందంటే దావీదులో భయం పుట్టింది. సౌలు ఎప్పుడు నన్ను నాశనం చేస్తాడో అనేటువంటి నీ వ్యాధన ఆయన జీవితంలో వెంటాడింది. ఈ రోజున దేవుని ప్రజలారా, పరిస్థితులు బట్టి కొన్ని సందర్భాల్లో మన నిరుత్సాహపరిచే సంఘటనలు ఎన్నో ఏర్పడుతుంటాయి. నువ్వు మేలు చేద్దాం అనుకుంటావు, ఉపకారం చేద్దాం అనుకుంటావు, కానీ దావీదు మేలు చేద్దాం అనుకున్నాడు, అయినప్పుడు కూడా తన జీవితం నిరుత్సాహం ఏర్పడింది. ఒకవేళ ప్రాముఖ్యత చెప్తున్నాను, ఈరోజు అలా నిరుత్సాహం నీకు ఏర్పడితే, ఒకవేళ విచారమైన జీవితంలో ఉంటే భయపడుతూ ధైర్యంగా ఉండు. ప్రతి విచారాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు, ప్రతి నిరుత్సాహాన్ని కొట్టివేయబోతున్నాడు. నిరుత్సాహం కొట్టివేయబడాలంటే దేవుడి మీద ఆధారపడు, దేవుడిని తట్టు చూడు, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసంతో నమ్ము, ప్రభు కృప చూపించబోతున్నాడు. దేన్ని బట్టి నువ్వు చింతపడకు, నిత్యము వాక్యం చదువు, నిత్యము ప్రార్థన చేయి, నిత్యము దేవుడి మీద ఆధారపడు. దేవుడికి ఇష్టం లేని ఏవైనా నీ జీవితాల్లో ఉంటే వాటిని పూర్తిగా దూరపరచుకో. హెబ్రీ పత్రికలో రాయబడుతున్న మాట ఏంటంటే, చేదైన వేరు ఏదైనా మొలిచి నన్ను కలవరపరుస్తుందేమో ప్రభా, దాని నుంచి వేరు చేయండి. ఈరోజు నిన్ను కలవరపరిచేది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను నిరుత్సాహపరిచేది ఏ విషయంలో బాధపడకు, దేవుడి తట్టు చూడు, దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఈ ఆదివారం దినమున ఈ విధంగా మీరు దేవుడి మాటలు వింటూ దేవుడి నామాన్ని మహింపరుస్తున్నందుకు ప్రభు నామాన్ని నేను ఎంతగానో గణపరుస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహిమగల దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి దినాల్లో మా జీవితాల్లో రకరకాల నిరుత్సాహాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభా. పిల్లలు చూస్తున్నప్పుడు, అయ్యా కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, అప్పుడు చూస్తున్నప్పుడు,
అయ్యా ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు మా జీవితాలు బాగుంటాయి, ఎప్పుడు మా కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి నిరుత్సాహానికి గురైపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఈ రోజులు ఉన్నాయి ప్రభు. అయ్యా వాట్సాప్ ద్వారా నీ మాటలు వింటున్నవారు, ఫేస్బుక్ ద్వారా నీ మాటలు వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా నీ మాటలు వింటున్నవారు, వారందరినీ మీరు బలపరచండి. అయ్యా ఈ దినం ప్రభా వారి జీవితాల్లో ఏ నిరుత్సాహం ఉందో మాకు తెలియదు. ప్రతి నిరుత్సాహాన్ని యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. రెండింతల ఆశీర్వాదాలు కుటుంబాలు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా కోసం, మా పరిచయం కోసం